హాయ్ ఫ్రెండ్స్, నేను నిమ్మి. అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఆదివారం కాబట్టి విశ్రాంతి దినమునకు తగిన కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలముతోనూ గంభీరధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకే గదా. భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యం మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నుల ఆశ తీర చూచెదను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొబ్బవేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకి వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవుడు ఈ వచనాల ద్వారా మనకెంతో జ్ఞానం దయచేయునుగాక. ఆమెన్.